హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 61 చూసే ముందు పార్ట్ 60 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా పడనన్నయ్య. ఆ విషయానికి వస్తే రిషికి ముందు ప్రపోజ్ చేసింది నేనే. అంతగా ఏం నచ్చింది తనలో? తను లేకపోతే నేను జైల్లో ఉండేదాన్ని. నా మెడిసిన్ ఆగిపోయేది. సూటిగా వచ్చిన జాను మాటకి సౌరి పిడికిలి బిగుసుకుంది. బిగించిన సౌరి పిడికిలి మీద చేయి వేసి నిమురుతూ, నిజంగానే రిషి ఒకరిని ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ కాదన్నయ్య. కానీ తన వల్ల అందరూ ఇన్స్పైర్ అవుతారు. కాలేజ్లో తనకి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ అందరినీ కాదని నన్ను చూస్ చేసుకున్నాడు అంటే నేను లక్కీ అనే అనుకుంటాను అంది. శౌర్య జాను వైపు చూసి, నా చెల్లెల్ని చేసుకుని ఎవరైనా సరే వాడే లక్కీ అవుతాడు జాను. యు ఆర్ ప్యూర్ సోల్. ఆరుష్ అంటే నాకు ఇష్టమే, కానీ నీ ఇష్టం పైనే డౌట్. చిన్నప్పటి నుండి నీ ఇష్టాలు 2 లేదా 4 రోజుల్లో మారిపోవడం నేను గమనించాను. అందుకే అడుగుతున్నా ఇంతలా అని చెప్పాడు శౌర్య. థ్యాంక్స్ అన్నయ్య అంటూ హగ్ చేసుకుంది జాను శౌర్యని. నీ ఇష్టాలకి నేను ఎప్పుడూ వాల్యూ ఇస్తాను జాను, కానీ నీ ఎంబీబీఎస్ కూడా నాకు ఇంపార్టెంట్. క్లాస్ టాపర్ అయితే వచ్చావు, కానీ సమీరతో కంపేర్ చేస్తే నీ పర్సంటేజ్ పాయింట్ తక్కువ ఉంది. నా చెల్లి హైట్స్లో ఉండాలని నేను కోరుకోవడం తప్పు కాదు కదా అని అంటున్న శౌర్యతో, అస్సలు కాదు. నిజానికి రిషి వల్లే కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వలేదన్నయ్య. తనకి ఏ టైంని ఎలా యూటిలైజ్ చేయాలని బాగా తెలుసు. కాలేజ్ మారినా నాకంటే నాలెడ్జబుల్ స్టూడెంట్స్ ఉన్నా నాకే బెస్ట్ వచ్చింది అంటే అది తన వల్లే. ఐ నెవర్ లెట్ యూ డౌన్. దట్స్ గ్రేట్. పడుకోనా, నిద్రొస్తుంది అంది జాను. అని అనగానే వెళ్తున్న జానుని ఆపి, నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సీరియస్గా. తను నోయిడాలో ఉన్నప్పుడు రిషి చెప్పిన ఇన్సిడెంట్ను కాదు కన్ఫర్మ్ చేసుకోవడానికి. సౌరికి తెలిస్తే ఆ అమ్మాయి పని అవుట్ అని తెలిసిన జాను, రిషి ఆల్రెడీ సస్పెండ్ చేయించాడన్నయ్య, ఇంకా వదిలే అంటున్న జాను వైపు సీరియస్గా చూడగానే జరిగింది చెప్పి, డోంట్ పనిష్ సీరియస్లీ అన్నయ్య. తను ఒక మెడికో, లైఫ్ స్టార్ట్ చేయబోతోంది జూనియర్ సర్జన్గా అని జాను చెప్తుండడంతో కోపంతో సౌర్య పిడికిలి బిగుసుకుంది. కానీ అంతలోనే ఈ టాపిక్ పెంచడం వల్ల జాను కూడా డిస్టర్బ్ అవుతుంది అన్న రిషి మాట గుర్తొచ్చి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా పనిష్ చేయాలి అనుకున్నాడు. గుడ్ నైట్ జాను అని జాను నుదుటిన ముద్దు పెట్టుకొని బయటకు వెళ్ళమన్నట్టు డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఆద్య కనిపించింది. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నట్టు ఐబ్రో ఆఫ్ చేయగానే ఉదయం కొట్టిన దెబ్బలకి గుట్టకలు మింగుతూ, అది జాను కోసం అని అంటూ ఉండగా సౌర్యని దాటుకొని ముందుకు వచ్చిన జాను, నా కోసమా అనగానే అది అని నసుగుతూ ఉంటే ఇద్దరూ తేడాగా చూసేసరికి, ఒక డ్రెస్కి మ్యాచింగ్ కావాలి, ఇస్తామేమో అని అనేసరికి సరే పద అని తీసుకెళ్ళింది జాను. వాళ్ళు అలా వెళ్ళగానే జాను చెప్పిందంతా తన అసిస్టెంట్ రాజ్కి చెప్పి, నా చెల్లెల జోలికి వస్తే 1 నెల రోజుల సస్పెన్షన్ అస్సలు మ్యాటర్ కాదు రాజ్, 2 నెలలు డిశ్చార్జ్ అవ్వకూడదు అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు. రూమ్లోకి వచ్చిన ఆద్య ఇప్పుడు దేనికి మ్యాచింగ్ అడగాల అని ఆలోచిస్తూ ఉంటే జాను ఆద్యని హగ్ చేసుకొని, సారీ ఆద్య, ఈ మధ్య నీకు నాకు గ్యాప్ వచ్చింది అని తెలుస్తుంది. బట్ టు బీ ఆనెస్ట్ విత్ యూ, నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు, అందుకే టంగ్ స్లిప్ అయ్యాను. కానీ నేను హర్ట్ చేయాలని కాదు, అర్థం చేసుకో అని చెప్పి ఆద్యకి దూరం జరిగింది జాను. ఇంకా జాను తన గ్రిప్లోనే ఉందని చూచాయిగా అర్థమవుతూ ఉంటే ముసలి కన్నీరు పెట్టుకుంటూ, ఇట్స్ ఓకే జాను, నువ్వే కదా అవాయిడ్ చేసింది, ఇంకెవరైనా అయితే తట్టుకోలేకపోయేదాన్ని అంటూ జానుకి కాస్త క్రీమ్ రాసి ఇంకొంచెం ఎమోషన్ పెంచి అప్పటికి అక్కడి నుండి తప్పించుకుంది ఆద్య. ఏం మ్యాచింగ్ కావాలి అని అడుగుతున్న జాను మాట పట్టించుకోకుండా ఆద్య తన గదిలోకి వెళ్ళేసరికి విశాలాక్షి ఉంది. అత్త అని ఆమెని కరుచుకుపోయింది. ఏంటే, ఎందుకు నీకు కళ్ళల్లో నీళ్లు అని ప్రేమగా అడుగుతున్న ఆవిడని చూసి, నువ్వు నాకు ఎప్పుడు అబద్ధాలు చెప్పవని నమ్ముతానత్తా, అలాంటిది
నువ్వు నాకు ఫేక్ ప్రామిస్ చేసావు కదా అంటూ ఏడుపుతో జీవించేసింది ఆద్య. ఆద్య కన్నీరు చూస్తూ విశాలాక్షిలో బాధతో పాటు కోపం కూడా కలుగుతూ ఉంటే, నేనేం చేశాను ఆద్య అంటూ వినపడింది గాంభీర్యం ఆవిడ గొంతులో. ఆమె గొంతుల పదులకి కొంచెం జక్కుతూ, నేను నీకు కేవలం మేనకోడల్ని మాత్రమే కాదు, కాబోయే కోడల్ని అనేది ఎంతవరకు నిజమత్తా అంటూ అదే ఏడుపు కంటిన్యూ చేస్తున్న ఆద్యతో, ఆద్య నా మాటనే అనుమానిస్తున్నావా అంది చురుకైన చూపులతో ఆద్య కళ్ళలోకి చూస్తూ. నేను కాదత్తా, మీరే నాకు లేనిపోని ఆశలు పెట్టి ఇప్పుడు గాల్లో దీపంలా వదిలేశారు. ఏం మాట్లాడుతున్నావు? నాకు కోపం తెప్పించి ఆద్య అని కొట్టడానికి ముందుకు వచ్చిన విశాలాక్షి హ్యాండ్ గాల్లో ఆగిపోతే బిక్కుబిక్కుమంటూ చూస్తుంది ఆద్య. అడిగేది నిన్నే, మాట్లాడవే. మీరు ఆ మాట కేవలం నాతో మాత్రమే కాకుండా బావతో కూడా చెప్పాల్సిందత్తా అంటున్న ఆద్యతో, తప్పు వాడి మీద రుద్దాలని చూడకాద్య. నా కొడుక్కి నేనెంత చెప్తే అంత, అందుకే ఇప్పటి వరకు ఏం చెప్పకుండా వదిలేశారు. మీరు చెప్పే గ్యాప్లో మా మధ్య మరొకరు వచ్చారు. ఏంటి? చిన్నమైన ఆవిడ కళ్ళు కిందకు దించిన చేతిని చూసి రెచ్చిపోతూ, బావా మరొక అమ్మాయిని ఇష్టపడుతున్నాడత్తా, ఎందుకు ఇలా చేస్తున్నావు బావా అని అడిగినందుకు ఈరోజు ఉదయం నా చెంపలు వాచేలా కొట్టి నన్ను బావా అని పిలవడానికి కూడా అర్హత లేదని అవమానించాడు నీ కొడుకు అంది ఉక్రోషంగా. నువ్వు చెప్పేది నిజమని నమ్మలేకపోతున్నాను ఆద్య. శౌర్య ఇలా ఎప్పటికీ చేయడు అని కాన్ఫిడెంట్గా చెప్పింది విశాలాక్షి. చేశాడని నిరూపిస్తే ఏం చేస్తావత్తా అని అడిగింది ఆద్య పౌరుషంగా. ఆద్య ఇంత నమ్మకంగా ఎలా చెప్తుందో అర్థం కాని విశాలాక్షి అలానే చూస్తుండిపోయింది. ఆద్య సమీర డీటెయిల్స్ అన్నీ చెప్పి, కావాలంటే వెళ్ళి కనుక్కో అత్తా, నీ కూతురు జానుకి కూడా ఈ విషయం తెలుసు, దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి నేరుగా చూడు అని గట్టిగా చెప్పేసరికి నిజమని నమ్మక తప్పలేదు ఆవిడకి. ఎవడి కూతురు అని కోపంగా అడిగింది. ఎవరో బిజినెస్ మ్యాన్ ధర్మేంద్ర గారి కూతురంట, వాళ్ళు కూడా బాగా ఉన్నవాళ్లే అని చెప్పుకుపోతున్న ఆద్య మాటలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ధర్మేంద్ర అనే పేరు వినపడిందో అప్పుడే. ఇప్పుడైతే బిజినెస్ వ్యవహారాలకు దూరంగా ఉంది, కేవలం కొడుకు పెడుతున్న రెస్ట్రిక్షన్స్ వల్ల. కానీ ఒకప్పుడు బిజినెస్ రంగంలో రాజ్యం వెళ్ళింది విశాలాక్షి. బిజినెస్లో భాగంగా ధర్మేంద్ర అంటే ఆమెకి తెలియంది కాదు. అతని వ్యవహారాలు, సైడ్ బిజినెస్లు ఆమెకి సుపరిచితమే. ముందుగా అమ్మాయిలతో చేసే బిజినెస్ల కారణంగా ఆమె దృష్టికి చేరుకున్నాడు ధర్మేంద్ర. అన్నీ తెలిసిన శౌర్య నీచుడైన ధర్మేంద్ర కూతుర్ని ఎలా ప్రేమిస్తున్నాడో తెలియని సందిగ్ధంలో ఉండిపోయింది విశాలాక్షి. ఒక టైంలో ఆది చెప్పేది అబద్ధమని అనుమానంగా అనిపిస్తున్నా ఆమె అంత గట్టిగా చెప్పేసరికి కాదనలేకపోతుంది. ఇవన్నీ పక్కన పెడితే సొంత అన్న కూతురైన ఆద్యని చిన్నప్పుడే నిర్ణయించుకుంది కోడల్ని చేసుకోవాలని. ఆద్యని దాటి మరొక అమ్మాయిని తన ఇంటి కోడలుగా కూడా ఏనాడు ఊహించని విశాలాక్షి ఇప్పుడు ధర్మేంద్ర కూతురు సమీర తన ఇంటి కోడలు అవుతుంది అంటే ఎలా ఒప్పుకోగలదు తన మనసు? కేవలం ఆద్య చెప్పిన ఒకే ఒక్క కారణంగా సమీరను చూడకుండానే సమీరపై పూర్తి ద్వేషాన్ని పెంచుకున్న విశాలాక్షి ఒకవేళ సమీర ఎదురు పడితే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచనల్లో ఉన్న విశాలాక్షిని కుదిపి, ఏమైందత్తా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది ఆద్య. ఆలోచన నుండి తేరుకున్న విశాలాక్షి ఆద్య తల నిమిరి, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అయితే అందుకు తగ్గ శిక్ష శౌర్యకి నా నుండి ఖచ్చితంగా పడుతుంది ఆద్య. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలివి. నిన్ను దాటి ఎవ్వరూ నా ఇంటి కోడలి స్థానాన్ని అందుకోలేరు, అది కూడా ధర్మేంద్ర లాంటి నీచుడి కూతురు. నువ్వు ధైర్యంగా ఉండు అని భరోసా ఇచ్చి ఆలోచనలోనే అక్కడి నుండి తన గదికి చేరుకుంది విశాలాక్షి. గదిలోకి వెళ్ళేసరికి ఏవో ఫైల్స్ చూస్తూ కూర్చున్నారు సత్యమూర్తి గారు. ముందు అతనికి విషయం చెప్పకూడదు అనుకుంది, కానీ ఎందుకో శౌర్య ఏమీ సత్యమూర్తికి చెప్పకుండా చేయడు కాబట్టి అడగాలి అనిపించింది. నేరుగా అతని ముందుకు వెళ్ళి
శౌర్య ప్రేమ విషయం అడగాలి అనుకుంది. కానీ ఇప్పటి వరకు తన దగ్గర దాచిన విషయాన్ని ఎలా బయట పెట్టగలడు అన్న ఆలోచనతో ఆగిపోయి అతని పక్కన వెళ్ళి కూర్చున్న విశాలాక్షి, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అంది. ఏంటి విషా? ఫైల్స్ నుండి చూపు తిప్పకుండానే అడిగారు సత్యమూర్తి గారు. కొంచెం అవి పక్కన పెట్టి నా వైపు చూస్తే నేను చెప్తాను అంది విశాలాక్షి అసహనపు ముఖ కవళికలతో. ఆమె గొంతులో ధ్వనిస్తున్న కోపానికి ఫైల్స్ పక్కన పెట్టి కళ్ళకున్న కళ్ళజోడు తీస్తూ, ఇప్పుడు చెప్పు అన్నారు సత్యమూర్తి గారు. చెప్పడం కాదు, ఎదిగొచ్చిన కొడుకు ఇంట్లో తిరిగితే పెళ్లి ప్రస్తావన లేకుండా బిజినెస్ ఫైల్స్ చూసుకుంటారా? వాడి తర్వాత కూతురు ఒకటి ఉందని ఆలోచనైనా ఉందా లేదా మీకు? వయసులో ఉన్నప్పుడే ఇద్దరు పెళ్ళిళ్ళు చేస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అంది విశాలాక్షి. ఇప్పుడు వాడి పెళ్లి గోల ఎందుకు గుర్తొచ్చింది నీకు అని అడిగారు సత్యమూర్తి గారు సాలోచనగా. గుండె జబ్బు ఉంది, ఎప్పుడు పోతానో తెలియదు. అలాంటిది పిల్లల పెళ్ళిళ్ళు చూడాలని నాకు మాత్రం ఆశగా ఉండదా అని ఎమోషనల్ అయ్యింది విశాలాక్షి. విశా, ఇప్పుడు ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? భవిష్యత్తులో ఏదో జరుగుతుందన్న భయంతో పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా నేను నడుచుకోలేను. నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కానివ్వను. శౌర్యకి నువ్వంటే ప్రాణం, ముందది గుర్తుపెట్టుకో అన్నారు సత్యమూర్తి ఆమెని ఓదార్చే ప్రయత్నంగా. అంతేకాని నా కోరిక తీర్చనని అంటారా అంది విశాలాక్షి కోపంగా చూస్తూ. అలా అని నేను చెప్పలేదు విశా. సరే, నీ ఇష్ట ప్రకారమే, ముందు పిల్లల ఇష్టాన్ని కనుక్కో, అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిద్దాం అన్నారు సత్యమూర్తి. ఆలోచించడానికి ఏమీ లేదు. నేను శౌర్య పెళ్ళి ఆద్యతో చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇది నా ఇప్పటి మాట కాదు, ఆద్య పుట్టగానే నిర్ణయించుకున్నారు. చనిపోయిన నా అన్నయ్య చివరి కోరిక కూడా ఇదే. ఇందుకు విరుద్ధంగా ఏమైనా చేస్తే చూస్తూ మాత్రం ఊరుకోను, ఇది గుర్తుపెట్టుకోండి అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విశాలాక్షి. సడన్గా పిల్లల పెళ్లి ప్రస్తావన ఎందుకు వచ్చిందో, ఆమె ఎందుకు ఆద్య విషయంలో అంత గట్టిగా నిలబడుతుందో తెలియని ఏమాత్రం ఆలోచన లేని సత్యమూర్తి ఇప్పుడు ఈ విషయం గురించి శౌర్యతో ఎలా మాట్లాడాలో అన్న ఆలోచనలో గడిపేశారు. తర్వాతి రోజు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిన సమీర ఫ్రెష్ అయి కిందకు వచ్చేసరికి ధర్మేంద్ర కనిపించారు ఎదురుగా. గుడ్ మార్నింగ్ డాడీ అని భయంగానే పలకరించింది సమీర గంభీరంగా ఉన్న తండ్రి ముఖం చూస్తూ. గుడ్ మార్నింగ్ అని ఫార్మల్గా చెప్పిన ధర్మేంద్ర సమీరను దగ్గరకు రమ్మన్నట్టు చేత్తో సైగ చేసి పిలిచాడు. అతను ముందుకు వెళ్ళి నిలబడిన సమీరను చూసి పక్కన కూర్చోమన్నట్లు సోఫా చూపించగానే కూర్చుంది సమీర. ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా డాడీ అని అడుగుతున్న సమీర మాటను ఏ మాత్రం వినిపించుకోకుండా అతని ఫైల్స్లో నాకు ఫోటో తీసి సమీర ముందు పెట్టి, పేరు లక్ష్మణ్, నీకు పరిచయం అని అనుకుంటున్నాను అని అన్నాడు ధర్మేంద్ర. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన లక్ష్మణ్ని చాలాసార్లు కలిసింది సమీర. ఆ విషయం ధర్మేంద్రకు కూడా తెలుసు. ఇప్పుడెందుకు ఇంత పర్టికులర్గా ఫోటో చూపించి మరీ పేరు చెప్పి పరిచయం చేస్తున్నాడో తెలియక అయోమయంగా చూసింది తండ్రి వైపు. కూతురి అనుమానాన్ని అర్థం చేసుకుంటూ, మొన్న పెళ్లి కోసం మాట్లాడాను కదా, ఇది నేను నీకు తీసుకొచ్చిన సంబంధం. గగన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు లక్ష్మణ్ చేసుకోను అంటే వినేది లేదు. లక్ష్మణ్ నా ఇంటి అల్లుడుగా అన్ని విధాలుగా సరిపోతాడని, సరితూగుతాడని అనుకుంటున్నాను అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి పైకి లేచిన తండ్రి చేతిని పట్టుకొని ఆపింది సమీర. ఆఫీస్కి వెళ్ళాలి. కూతురు తనని ఆపిన ఉద్దేశం అర్థం చేసుకొని ముందుగానే చెప్పాడు అతను. కావాలని చేస్తున్నారు కదా డాడీ అని దీనంగా అడిగింది సమీర. ధర్మేంద్ర కన్నింగ్ స్మైల్ ఒకటిస్తూ లేట్ క్యాచ్ అంటూ సమీర వైపు చూసి, వాడు తప్ప ఇంకెవ్వరు దొరకలేదా నీకు అని కోప్పడ్డాడు గట్టిగా. తండ్రి తనపైన అంత పెద్దగా అరవగలడని ఏమాత్రం ఊహించిన సమీర బిక్క చచ్చిపోయింది. డాడీ, శౌర్య మంచోడు, ఒక్కసారి కలిసి మాట్లాడండి, అతను మీకు ఖచ్చితంగా నచ్చుతాడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది సమీర. వాడా? నాకా?
నాకున్న శత్రువుల్లో మొదటి స్థానంలో వాడే ఉంటాడు. వాడిని నా ఇంటి అల్లుడిగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నా పరువు తీయడానికే పుట్టావు. ఇప్పటి వరకు నా ఇంటి మహాలక్ష్మివని అనుకున్నాను. అలాంటిది నువ్వు ఇలా చేస్తావని కల్లో కూడా ఊహించలేదు సమీర. నా కడుపున పుట్టినందుకు నువ్వు నాకు ఇచ్చే మర్యాద, గౌరవం ఇవే అనుకో అని గట్టిగానే చెప్పి సమీర మాట వినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. ధర్మేంద్ర వెళ్ళిన వైపే నీళ్ల కళ్ళతో చూస్తుండిపోయింది సమీర. దుఃఖం ఆగకుండా పొంగుకొస్తూ ఉంటే వెంటనే తన రూమ్కి వెళ్ళి శౌర్యకి ఫోన్ చేయబోయి ఒక్క నిమిషం ఏదో ఆలోచనతో ఆగిపోయి ఈ విషయం డైరెక్ట్గానే శౌర్యతో మాట్లాడి అసలు వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంది. శౌర్య పేరు వినపడగానే తండ్రి కళ్ళలో కోపానికి మించి ద్వేషం, అసహ్యం చూసింది. బిజినెస్ రైవలరీ మామూలే, కానీ దానికోసం కూతురి ఇష్టాన్ని, జీవితాన్ని బలిపెట్టడాన్ని నమ్మలేకపోతోంది. ఎందుకంటే తను కోరినవన్నీ ఇచ్చి పెంచిన తన తండ్రి ఎందరి ఆడపిల్లల జీవితాలు కాలరాశాడో తెలియని సమీర మనసులో అతనికి గొప్ప స్థానమే ఉంది. మరి శౌర్య నుండి తండ్రి గురించిన నిజాన్ని సమీర తెలుసుకోగలుగుతుందా? విశాలాక్షి శౌర్య ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పుడు లక్ష్మణ్ విషయం సమీర ఎలా డీల్ చేయబోతుంది? ఇన్ని అడ్డంకుల మధ్య వీళ్ళ ప్రేమ కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.